హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుక్కర్లో మటన్ కర్రీ చేశాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న దాచిన చెక్క వేసుకొని అలాగే అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూను పచ్చి ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయే వరకు 2 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చి వాసన అంతా పోయింది కదా. ముందుగా నీట్గా 1/2 kg మటన్ను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో మటన్ కలుపుతుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మటన్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. చిన్న టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు క్యాప్కి విజిల్ అండ్ రబ్బర్ తీసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో 4 జీడిపప్పులు వేసి తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్యాప్ తీసి 10 మినిట్స్ తర్వాత క్యాప్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, మటన్కు 20% ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేయడం వల్ల మటన్ గ్రేవీ మంచిగా వస్తాయి, చిక్కగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకుందాం. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వేసాను వాటర్ వేసుకున్నాం కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కారం అయినా సాల్ట్ అయినా ఒకసారి చెక్ చేసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇందాక నేను రబ్బర్ విజిల్ లేకుండా పెట్టాం కదా, ఇప్పుడు రబ్బర్ విజిల్ 2 పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఎయిర్ అంతా తీసేసుకున్న తర్వాత కాసేపు ఆగి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, కొంచెం వాటర్ ఉంది కదా, అందుకే నేను మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నాను. పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి, కాకపోతే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా రావడం కోసం అట్లా పెట్టిన. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.